లెటర్ కీ చైన్కి అయితే నేను వైట్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ 2 పైప్ క్లీనర్స్ తీసుకున్నాను. తర్వాత దానికి కావాల్సిన ఒక కీ చైన్ రెడీ చేసుకున్నాను. మనం ఆల్రెడీ ఏ లెటర్ అనుకుంటామో దానికి మెజర్మెంట్ కూడా ముందే అనుకోవాలి. మనం ఏ సైజులో అనుకుంటున్నాం, కొంచెం బిగ్ సైజా, మీడియం సైజా, స్మాల్ సైజా, అనుకున్న సైజు బట్టి మనం వాటిని కట్ చేసుకోవాలి. నేనైతే ఈ సైజులో ఫస్ట్ నేను తీసుకున్నాను 2 పీసెస్ని. అంటే 1 పీస్ కన్నా 2 పీసెస్ అయితే చూడడానికి కొంచెం బాగుంటుంది. అందుకని ఫస్ట్ ఒక పీస్ కట్ చేసి దానికి సరిపోయినట్లు ఈక్వల్గా ఇంకో పీస్ తీసుకొని ఆ రెండింటి మధ్యలో గమ్ అంటించి వాటిని ఈ విధంగా అతికించాను. అతికించిన తర్వాత కేక్ కోసం నేను ఆల్రెడీ మనం కేక్ అయినప్పుడు 3 పీసెస్గా కావాలి. ఫస్ట్ ఒకటి స్ట్రైట్గా 2 కర్వ్స్ లాగా కావాలి. నేను ఫస్ట్ ఒకటి తీసుకొని నేను దాన్ని రెడీ చేసుకున్నాను. తర్వాత ఇంకొక 2 పీసెస్ని తీసుకుంటున్నాను. ఆ 2 పీసెస్ని అటాచ్ చేసి ఒకటి మనం కే అనేది ఫస్ట్ లైన్ కొంచెం పొడవుగా ఉంటుంది కాబట్టి అది పెద్దగా తీసుకున్నాను. తర్వాత అటు ఇటు ఉండవలసినవి చిన్న చిన్నగా తీసుకున్నాను. దాన్ని కూడా గమ్తో అటాచ్ చేశాను. అటాచ్ చేసేసిన తర్వాత దానిని ఆల్రెడీ నేను కేకి వేరే లైన్ తీసుకున్నాను కదా, దానికి అటాచ్ చేయడానికి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం యాక్చువల్గా ఏ లెటర్ అయినా తీసుకోవచ్చు, కానీ ఆ లెటర్కి ఎన్ని పీసెస్ కావాలో ఏంటో అనేసి ముందే చూసుకోవాలి. లేకపోతే అది కొంచెం పెద్దగా చిన్నగా అయిపోయిన తర్వాత మనం అంటించాక అది అంత బాగోదు చూడడానికి. నేనైతే ఆల్రెడీ ఆరెంజ్ కలర్ అనుకున్నాను, దాని మీద వైట్ వేద్దాము అనుకున్నాను. ఆ విధంగా నేను ఎన్ని పీసెస్ కావాలో అనేసి ఒక్కొక్క దానికి నేను కట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తూ ఉంటే ఫస్ట్ నేను కేక్కి కావాల్సిన ఫస్ట్ సెట్ చేసుకున్నాను. తర్వాత ఎంత సైజు కావాలో ఇంకొకటి కట్ చేసి నేను తీసుకొని ఆ రెండింటిని కూడా అటాచ్ చేసి దీంట్లోనే గమ్తో అటాచ్ చేసిన తర్వాత యాక్చువల్గా మనం గమ్ కొంచెం మంచిగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం పెట్టేటప్పుడు గమ్ ఒక్కొక్కసారి అంటుతుంది, ఒక్కొక్కసారి అంటది కదా. కొంచెం మనం ఆ గమ్ని పెట్టేటప్పుడు కొంచెం ఆడుస్తూ ఉండాలి. ఇవి ఒకవేళ మీకు లెటర్ చూసేటప్పుడు కొంచెం దీనిగా అనిపిస్తే మనం దాన్ని కట్ చేసుకుంటూ ఉండొచ్చు కదా. నేను మీకు చూపిస్తున్నాను కదా, నేను ఇలా అనుకున్నాను, ఆ విధంగానే వచ్చింది. దానిపైన వైట్ కలర్ పైప్ క్లీనర్ కూడా పెడదాం అనుకున్నాను. దానికోసం నేను ముందే గమ్ని అటాచ్ చేసి అంటించి దాని మీద వైట్ది తిప్పుతున్నాను. యాక్చువల్గా పైప్ క్లీనర్స్ మనం ఎలా కావాలంటే అలా తిరుగుతూ ఉంటాయి. మీకు ఇంకా ఏమైనా లెటర్స్ కావాలి అంటే నాకు కమెంట్ చేయండి. నేను ఇప్పుడు చేస్తున్న విధంగా ఆ లెటర్స్ కూడా చేసి మీకు చూపిస్తాను. మనం ఎలా తిప్పాలంటే అలా తిప్పొచ్చు. ఇది అంత ఈజీగా తిరుగుతూ ఉంటుంది, కానీ కొంచెం మనం పేషెన్సీగా అంటిస్తూ ఉండాలి. ఎందుకంటే గమ్ పెడుతూ ఉండాలి. గమ్ మాటిమాటికి డ్రై అయిపోతూ ఉంటుంది కదా, కొంచెం మనం అది అంటించేటప్పుడు చూసుకుంటూ ఉండాలి. నేను వైట్ కలరు ఆరెంజ్ చుట్టూ రావాలనుకున్నాను కాబట్టి నేను ఏం చేశానంటే స్టార్టింగ్ నుండే వైట్ కలర్ స్టార్ట్ చేసి మొత్తం చుట్టూ మిడిల్లో మనం యాక్చువల్గా 2 పీసెస్ అటాచ్ చేశాను కదా, ఆ 2 పీసెస్ మిడిల్లో ఈ వైట్ కలర్ వస్తే బాగుంటుందని అనుకున్నాను. వైట్ చుట్టేటప్పుడు నేను ఏం చేశానంటే ఆ చివరన కీ చైన్ పెట్టడానికి ఒక చిన్న హోల్ టైప్లో వైట్ చుట్టేటప్పుడు చివరన ఉంచాను. అలా అయితే ఏంటంటే కీ చైన్ దోపడానికి ఈజీగా ఉంటుంది కదా అనేసి ఆ వైట్ చుట్టేటప్పుడే చిన్న స్పేస్ ఇచ్చాను. ఆ స్పేస్ ఇవ్వడం వల్ల కీ చైన్ మనం అక్కడ దోపుకోవచ్చు. ఏ లెటర్కైనా అంతే, మనం చుట్టేటప్పుడు లాస్ట్లో చిన్న మీకు చూస్తున్నట్టే ఆ చివరికి నేను చిన్న స్పేస్ ఇచ్చాను.